నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. మనతో పాటు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ కేఎస్ ప్రసాద్ గారు ఉన్నారు. సార్తో మాట్లాడదాం. సార్ నమస్తే. నమస్తే అండి. తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి సీనియర్లంతా కూడా గళమెత్తుతూ ఉన్నారు. మినీ మహానాడు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆ మీటింగ్స్లో కావచ్చు, ప్రజలను ఉద్దేశించి కావచ్చు, వాళ్ళ బాధను వెళ్ళగక్కుతున్నారు. బండారు గారు కావచ్చు, ఎమ్మెల్యేగా ఉన్నందుకు సిగ్గుపడుతున్నా అంటున్నారు. అండ్ మన మంత్రి టీజీ భరత్కి పద్ధతి మార్చుకో అంటున్నాడు ఆయన, కేఈ కృష్ణమూర్తి గారు. అండ్ ఇంకా జ్యోతుల్ నెహ్రూ గారు కావచ్చు, అండ్ దాడి వీరభద్రరావు గారు కావచ్చు. ఎందుకు ఇంత బాహాటంగా 1 year కూడా కానిది, ఇంకా టైం ఉంది కాస్త. ఏం జరుగుతుంది అనుకోవచ్చు. జ్యోతుల్ నెహ్రూ గారిది ఒక్కటి మనం ఆ తర్వాత చర్చిద్దాం. ఫస్ట్ వీరి యొక్క ఆక్రందన ఏమిటి? ఏం జరగట్లేదు వీళ్ళకి, అసలు ఏమీ జరగట్లేదండి. అసెంబ్లీ వేదికగా కూడా మీరు కోన రవికుమార్, రమణమూర్తి గారు ఇలాంటి వాళ్ళు అందరూ మాడుతున్నవి జాగ్రత్తగా వినండి మీరు. వీళ్ళు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఫ్రమ్ ద లాస్ట్ 1 year ఎమ్మెల్యేలకు ఎక్కడ ఏ విధమైన వెసులుబాట్లు లేవు. తప్పించి వీళ్ళు ఇచ్చిన 6 ప్రామిసెస్ రియల్లీ స్థానికంగా ఉన్న ఎమ్మెల్యేలకి నిజంగా నెత్తిభారం అయిపోయింది. తర్వాత ట్రూ అప్ ఛార్జీలతో ఎలక్ట్రిసిటీ ఛార్జెస్ ఎలా బాధేశారు. తర్వాత రూరల్ ఎమ్మెల్యేలు అయితే నిజంగా వడ్లు కొనే విషయంలో కానీ గిట్టుబాటు ధరల విషయంలో డైరెక్ట్ గా వాళ్ళే ఎఫెక్ట్ అవుతారు ఉంటారు. అదే రమణమూర్తి గారు అసెంబ్లీ వేదికగా మాడిన మాటలు కూడా ఇవే. రైతులకు న్యాయం చేయాలని ప్రభుత్వం నిస్సహాయ స్థితిని ఆయన వెలుబూస్తూ మాట్లాడిన మాటలు చాలా నిజంగా చెప్పాలంటే స్థానికంగా ఒక ఎమ్మెల్యే అంత హృదయ విదారకంగా మాట్లాడడం నేను ఫస్ట్ టైం చూశాను. అంటే సొంత పార్టీలో ఉంటూ కూడా ఇంత అసలు సార్ ఒక రోజు చెప్తారు, 2 రోజులు చెప్తారు, 10 రోజులు చెప్తారు, సంవత్సరం బట్టి అదే కథలు చెప్పంటే ఎవరితో అవుతుంది సార్ చెప్పండి. పైగా డైరెక్ట్ ఇంటరాక్షన్. ఇప్పుడు బండా సత్యనారాయణ గారు అయితే ఆయన చాలా పెద్ద పర్సనాలిటీ. ఆయన అవును స్థానికంగా చాలా ఇది ఉన్నది, చాలా అగ్రెసివ్ నోట్లో ఉంటాడు ఆయన. తప్పించి బోళా మనిషి టటక ఏం కావాలి రా ఇది అన్నట్టుగా మాట్లాడే మనిషి ఆయన. అందరికీ 5 కోట్లు 6 కోట్లు ఇచ్చి మాకు మాత్రం 3 కోట్లతోనే సరిపెట్టాం, ఎందుకు 2-3 కోట్లు ఇవ్వట్లేదు, చాలా సీరియస్ గానే మాట్లాడారు. మళ్ళీ ఇటు చెప్పి రామ్మోహన్ రెడ్డి గారు మామగారు ఆయన, సార్ మన కేంద్ర మంత్రి రామ్మోహన్ రెడ్డి గారు మామయ్య గారు కూడా ఆయన పొలమ్మనే చేసుకున్నాడు ఆయన. అంచేత ఏముందంటే పార్టీ పరంగా పెద్ద రేప ఉంటుంది. ఇటు తిప్పి అటు తిప్పి ఆయన నియోజకవర్గం కాకుండా మాడుగులు ఏదో ఇచ్చారు, అది గెలుచుకున్నాడు. గెలవడం ఓటం కాదు కదా, స్థానికంగా ఆయనకున్న ప్రాబ్లమ్స్ ఆయనకు ఉంటాయి కదా, నియోజకవర్గ సమస్యలని. ఇలాంటివి సీనియర్స్ దగ్గర నుంచి ఇలాంటివి వస్తున్నాయి, ఇలాంటివి జరుగుతున్నాయి అంటే కనుక లోకల్ గా ఉండి ఈ కార్యకర్తలు వీళ్ళ పరిస్థితులు ఏంటి అసలు కలిగిపోతున్నారని అర్థం. ఇప్పుడు కొన్ని దగ్గర ఏమవుతున్నాయంటే సార్ అండర్స్టాండింగ్లతో కొన్ని వెళ్ళిపోతున్నాయి. ఇసుక మైనింగ్లు ఇలాంటి ఉన్న వాళ్ళ దగ్గర రూపాయి ఇటు వాడుతుంది, లేని వాళ్ళ పరిస్థితులు చాలా కష్టంగా ఉంటాయి. ఒక 30-40 నియోజకవర్గాలు ఉంటాయి సార్, అవి స్థానికంగా ఈ ఇసుక రీచులు ఇట్లన్నిటితో కాలక్షేపాలు జరిగిపోతూ ఉంటాయి. లేని వాళ్ళు అధిష్టానం డబ్బులు ఇచ్చి దాంట్లోంచి నియోజకవర్గ నిధులతోనే వాళ్ళ కాలక్షేపం చేయాలి. అక్కడ పనులు చేస్తూ యాక్టివిటీ రన్ అవుతుంది అనుకోండి, వాడికి కొంచెం ధైర్యం ఉంటుంది ఎమ్మెల్యేకి. యాక్టివిటీ ఏం లేకుండా కూర్చుంటే స్టాండ్ స్టిల్ అంటే ఒక సంక్షేమ పథకాలు అందట్లే. ఈ డెవలప్మెంట్ మాడ్యూల్లో డెవలప్మెంట్ రోడ్లు ఇలాంటివన్నీ ఉంటాయి కదా, ఏదో పైన ఎక్కడ రోడ్లు బాగానే వేస్తున్నట్టు ఏం లేదంటారా? అయితే మరి సత్యనారాయణ గారు అంత హృదయ విదారకంగా ఎందుకు మాట్లాడతారైనా? మీరు నీడ్ టు అండర్స్టాండ్ ఇన్ ద లార్జర్ ప్రాస్పెక్టివ్ అండి. ఏదో 1-2 నియోజకవర్గాల్లో జరుగుతున్నంత మాత్రం రాష్ట్ర వ్యాప్తంగా జరిగిపోతుంది అనడం ఎంతవరకు సమంజసం? ఇట్లాంటివి మనం ఆద్యంతం గమనిస్తే ఏ విధంగా జరుగుతున్నాయో, ఏ విధంగా జరగబడుతున్నాయో ఓవరాల్ గా వీళ్ళందరి యొక్క వ్యతలు ఎవరు తీరుస్తారంటే చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ తీర్చవలసింది. మాట్లాడాలి అలాంటివి జరుగుతాయి. ఎంతమంది మాట్లాడతారు? మొత్తం 175 నియోజకవర్గాలు ఇదే పరిస్థితి ఉంది ఆల్మోస్ట్ ఆల్. సంక్షేమం ఎక్కడ వస్తుంది సార్? వాళ్ళు పెన్షన్ తప్ప ఇంకేం ఇస్తున్నారు కొత్తది? ఇవన్నీ చెప్పినవి జరుగుతున్నవి గ్రౌండ్ కి. పారిశ్రామికీకరణ ఇవి అవుతున్నాయి అంటున్నారు. ఎక్కడ అవుతున్నాయి? చెప్పిన కథలే వరుస భూములు ఇలాంటివి కదా, అమరావతి కథలు. ఏ రోజు కాలక్షేపం కార్యక్రమాలే కదా. అంతే. ఎంతసేపు జగన్మోహన్ రెడ్డి చుట్టూ రాజకీయం తిప్పుదామని సంవత్సరం పాటు కాలక్షేపం చేశారు. మరి స్థానిక వ్యతిరేకత ఎవరు భరించాలి? స్థానిక ఎమ్మెల్యే చాలా పడుతున్నారు వాళ్ళు. తెప్పు చాలా కత్తిమీసాం, చాలా డైరెక్ట్ గా వచ్చి అడుగుతారు వాళ్ళు. ఒకటి కాదు కదా సార్, 2,50,000 పైచీలకు ప్రజలకు ఒక ఎమ్మెల్యే. ఇవాళ ఒక 1000 మంది వచ్చి వెళ్ళొచ్చు, రేపు పొద్దున మళ్ళీ ఇంకో 1000 మంది ఎక్కడి నుంచి రావచ్చు, రావద్దని చెప్పగలడు ఆయన. సమస్యలు అలా ఉంటాయి కదా. ఏముంది సార్, గతంలో వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు అసలు ఇలాంటివి ఏమీ లేకపోయి ఉండే. ఎలా ఉంటాయి సార్? సంక్షేమం ఉంది కదా ప్రజలకి, అసలు ఎమ్మెల్యే అక్కర్లేదు వాళ్ళకి. ఇప్పుడు ఎమ్మెల్యే దిక్కు. మీరు ఈ కంపారిజన్ గమనించండి. పైగా అప్పుడు వాడు వాలంటీర్ గల్లా పట్టుకునేవాడు. పైగా సచివాలయాలు వాళ్ళ అసిస్టెంట్స్ ఇంటికి వెళ్ళాలి, అన్ని కనుక్కోవడం, సర్టిఫికెట్లు కూడా ఇంటికే వాళ్ళు ఇచ్చేవారు. అదే ఇప్పుడు ఇక్కడ అన్ని ఎమ్మెల్యే అయిపోయాడు పాపం. ఇది అప్పుడేమో వాలంటీర్ గల్లా పట్టేవారు ప్రజలు, ఎమ్మెల్యే గోపెట్లా కూర్చుంది వాడు. ఇప్పుడు ఎమ్మెల్యే గల్లా పడుతున్నారు, పని వాళ్ళందరూ ఎక్కడ వాళ్ళు అక్కడ గప్ చెప్పుగా ఉన్నారు. ప్రజలు బాధపడుతుందో అంటే స్థానికంగా ఎమ్మెల్యేలే. క్షేత్రస్థాయిలో ఉండే కార్యకర్తల ఆలోచన విధానాలు ఎలా ఉంటాయి ఇలాంటివి జరుగుతున్నప్పుడు? మన లీడరే, మన పార్టీలో లీడరే
మనకు తెలిసిన సీనియర్ లీడరే ఇలా మాట్లాడుతుంటే వాళ్ళ పరిస్థితి ఏంటి మరి అసలు అదే కదా సార్ ఇప్పుడు కార్యకర్తలు? ఇప్పుడు మా రేవంత్ రెడ్డి చంద్రబాబు నాయుడు గారు నా దగ్గర డబ్బులు లేవు గోల్ ఎడితే మరి వెనకాతలో ఎలాగే ఉంటుంది, ఇంకా ఘోరంగా ఉంటుంది. అంటే రాష్ట్ర పరిస్థితిని అర్థం పడుతుంది అంటారు. ఖచ్చితంగా వీళ్ళు చెప్పి మాటలకి గ్రాస్ రూట్ లెవెల్లో ఎంతమంది ఎమ్మెల్యేల మినీ మానాడు వేదికగా నాకు తెలిసి బేర్ మినిమం 15-20 డిఫరెంట్ గళాలు వినిపించి ఇప్పుడు కేకృష్ణ మొత్తం ఆయన సీనియర్ మోస్ట్. అదే కదా, ఆయన కళ్ళ ముందు టీజీ భరత్కి ఇచ్చారు. ఏంటి వార్నింగ్? ఇప్పుడు ఆయన చూస్తూ పద్ధతి మార్చుకోలేకపోతే నేను రంగంలోకి దిగుతాను. ఖచ్చితంగా స్థానికంగా ఉన్న ఎమ్మెల్యే ఈ చిన్నపిల్లల బ్యాచ్ ఏం చేస్తున్నారో చూస్తున్నాం. అంటే ఈ కొత్తగా వచ్చి టీజీ భరత్ గారికి చాలా కత్తిమిస్తాం. ఆయన ఓన్ మేనిఫెస్టోతో వెళ్ళాడు. మీకు తెలుసు ఒక సర్కమ్స్టాన్సెస్ లో 10కి 10 కర్నూలు ఓడిపోతారు కానీ టీజీ భరత్ ఒకటే గెలుస్తాడు అన్నది మాత్రం వాస్తవంగా ఉండేది. రివర్స్ అయ్యి మొత్తం అందరూ గెలిచారు అక్కడ, వేరే సంగతి. కానీ టీజీ భరత్ ఆయన ఇచ్చిన ఓన్ మేనిఫెస్టో ఇట్ రియల్లీ సౌండ్స్ అండ్ మేక్స్ ఎ డిఫరెన్స్. అదేమన్నా అమలుపరచబడిందా? అది ఇంకా కత్తిమిస్తాం నడుస్తుంది. అందుకే స్థానికంగా అంత నుంచి ఏం నడవట్లేదు. అది ఏమి అసలు ఎంతకని చేతిలో డబ్బులు ఎందుకు పర్సనల్ గా ఇవ్వడం సార్ అటువంటి? అలా కాదు కదా సార్, ఇప్పుడు 1000 అబద్ధాలు పెళ్లి చేయమంటారు. ఏదో అబద్ధాలు ఎందుకు ఆడమంటే ఏదో ఒకటి చేద్దాం అంతే. కానీ అతని మేనిఫెస్టో కూడా చాలా అట్రాక్టివ్ ఉంది. అవునా? దట్స్ వాట్ వన్ షుడ్ డూ. నియోజకవర్గ సమస్యలు ఏవో నువ్వు తెలుసుకుని దాని మాటలు. కానీ 6 బుల్లెట్ పాయింట్లు నీకు రాష్ట్రం అంతా ఇచ్చింది, నీకేం సమస్య? ఎప్పుడైనా నియోజకవర్గ మేనిఫెస్టో ఒకటి తయారు చేసుకోవడం అనేది ఎప్పుడైతే స్టార్ట్ అవుతుందో దాన్ని నేను అడ్రస్ చేస్తానన్న భరోసా ఎవడైతే ఇస్తాడో అది రాజకీయం. అంటే ఇప్పుడు ఓకే, చంద్రబాబు నాయుడు గారు వింటారు, చూస్తారు, ఇలాంటివన్నీ కూడా ఖచ్చితంగా పరిగణలో తీసుకుంటారు. ఈ మధ్యలో ఉన్న మీడియేటర్స్ ఏమన్నా వారికి వీరికి, ఇప్పుడు వీరు కోటరీ అంటూ జగన్మోహన్ రెడ్డిని అంటూ వస్తున్నారు. మరి వీరి వద్ద కూడా అలాంటివి ఏమైనా పనిచేస్తున్నాయా ఈ సందర్భంలో? వాళ్ళు ఏమైనా ఇలాంటి వాళ్ళందరినీ దరిచేరనివ్వట్లేదా? వాళ్ళకి వచ్చే నిధులు ఏమైనా అడ్డుకుంటున్నారా? అలా అనుకోవచ్చా? అలా ఏమి ఉండదండి. అలా ఏమి ఉండదు. కోటరీలు ఉంటాయి, ఉండకుండా ఎందుకు ఉంటాయి? ఎవరు గ్రూప్లో ఉంటాయి. అంటే మీరు టీడీ జనార్దన్ గారి గురించి చెప్పారు కదా, సో అది డౌట్ వచ్చి అడిగాను నేను. అంటే వీళ్ళు ఏమైనా నేను అదే చెప్తున్నాను, అడ్రస్ చేస్తే ఆయన పాసిఫికేషన్ చాలా డిఫరెంట్గా ఉంటుంది. అది దాటిపోయిందని అర్థం అంతే. ఇప్పుడు నియోజకవర్గ సమస్యలు ఆయన ఏం తీరుస్తున్నాడు అంతే కదా. ఇప్పుడు వ్యక్తిగతంగా నాకు మినిస్టర్ రాలేదో, లేకపోతే చంద్రబాబు నాయుడు గారిని నేను ఈ విషయంలో తడిపారు చేసేస్తాను పద అట్టుగా ఇంకేం వస్తాడు ఎవడని. అప్పుడు ఆయన టీడీ జనార్దన్ గారు ఒక నిలబడి అదేంటది మనం ఎవరం కొట్టినావు, అదేంటి నువ్వు ఇంత కష్టపడి నువ్వు ఎందుకు వచ్చావు, నాకు చెప్తే ఫస్ట్ నేను రానా, ఏమనుకుంటున్నావు అసలు, అయ్యో నువ్వు ఇంత కష్టపడుతున్నావా, అయ్యో ఒకసారి రెండు మంచి ఇల్లు ఇచ్చి టీ ఇచ్చి అది బాధ అంతా ఫస్ట్ వినేస్తాడు. ఇప్పుడు నాకు బాధ ఉంటుంది సార్, అది మీకు ఫస్ట్ చెప్పేస్తాను. తర్వాత ఇప్పుడు లోపలికి వెళ్ళి మన ఇద్దరిని చెప్దాం, సార్కి నువ్వే చెప్పు అన్నప్పుడు డెన్సిటీ తగ్గుతుందా పెరుగుతుందా? తగ్గుతుంది. ఎందుకంటే చెప్పిన దాంట్లోనే 10 సొల్యూషన్స్ ఇచ్చేస్తారు టీడీ జనార్దన్ గారు. ఆయన కళ్ళ ముందే ఫోన్ చేసేస్తాడు నలుగురికి టకామని, ఏడన్నా ఏంది తగదాలు పడుతున్నావు, ఎవరు అనుకుంటున్నావు, నా దగ్గర ఉన్నాడు ఆయన అని మాట్లాడుతాడు. వాళ్ళు టీడీ జనార్దన్ 10 పాయింట్లు సెన్సార్ అయిపోతాయి లోపలికి. అలాంటి వాడు కావాలి ఎప్పుడైనా సరే పార్టీకి. అది ఎమ్మెల్యేలు తావదు, ఎమ్మెల్యేలకి టీడీ జనార్దన్ సమాన స్థాయే కదా సార్. వాట్ నెక్స్ట్ మళ్ళీ జనాల దగ్గరికి ఏం మొహం పెట్టగలుగుతారు? అదే కదా, వెళ్ళగలరు. అదే వాళ్ళ బాధ. గెలిపోవటంలకి మార్గాలు ఎలా క్రియేట్ అవుతాయంటే అదిలోనే అవసపాదులుతున్నాయి. అంటే ఇప్పుడు మీరు ఆల్రెడీ చెప్తున్నారు 175 నియోజకవర్గాల్లో కూడా ఇదే సిచ్యువేషన్ ఉంది, వాళ్ళు గెలిచిన చోట అంతా. బట్ అంటే ఇది ఇక్కడతో సరిపోతుంది అనుకోవచ్చా? ఇంకేమైనా పెరిగే ఛాన్స్ ఉంటుందా? చిలికి గాలివాన్ అవుతుంది సార్. బ్యాక్లాగే కదా. ఇప్పుడు ఈ సంవత్సరానికి 5 కోట్లు ఖర్చు పెట్టాలి ఎగ్జాంపుల్. అవును, లేవు 1-2 ఇచ్చామండి అంటే 3 కోట్లు నెక్స్ట్ ఇయర్ క్యారీ అవుతుంది కదా. ఖచ్చితంగా ఆ నెక్స్ట్ ఇయర్ మళ్ళీ 1-2 కోట్లు వచ్చాయి అనుకోండి, అదే అలా అక్యుములేషనే కదా. అవును చెప్పిన వీటి నువ్వు చేసి అంటే చివరికి 4 years ఎండింగ్ లో తడిసిమోపుడు అవుతుంది, పూర్ణ కుంభం. అది ఎవరికి వస్తుంది పాపం నెత్తికి? ఎమ్మెల్యేకి బాధ్యత లేకపోయినా గత ఎలక్షన్ లో 11 ఇచ్చి తనను మనిపించారు ప్రజలు. ఇందులో ఇప్పుడు డైరెక్ట్ ఇన్వాల్వ్మెంట్ నేనే ఎమ్మెల్యే తిరుగుతుంటే ఏమవుతుందో ఆలోచించండి. ఇంకా డిపాజిట్లు దాకా మరి ఇవన్నీ గమనించారా ఏంటి? మరి సొల్యూషన్ తీసుకు వెళ్ళరా? పవన్ కళ్యాణ్ గారు నవ్వేశారు కదా నన్ను, అంతే. అలా నవ్వినట్టే ఉంటుంది అంతే. ఆ సొల్యూషన్స్ అలాగే ఉంటాయి. ఓకే అండి. ఏదైనా కూడా సీనియర్స్ ఇలా మాట్లాడడం అంటే మాత్రం నిజంగా సీనియర్స్ ఎంత మాత్రం వాళ్ళు ఎమ్మెల్యేలు కాదా సార్, స్థానికంగా వాళ్ళ సమస్యలు తెలియదు. అదే అలా కాదు. ఈయన మరి బండ సత్యనారాయణ గారు అయితే ఈజ్ కాంట్రిబ్యూటరీ ఫర్ చంద్రబాబు గారు ఆయన నుంచి రామారావు గారు ఆయన నుంచి చేస్తున్న మనిషి ఆయన. అవునండి. ఎర్రనాయ గారు బ్యాచ్ అది. గతంలో ఎప్పుడు కూడా చూడలేదు ఇలాంటి సిచ్యువేషన్ అంటున్నాడు ఆయన. ఆయన అనుభవం ముందు ఇలాంటివి కనబడితే అంతే కదా. ఓకే అండి. ఏదైనా చంద్రబాబు నాయుడు గారు వింటారు, చూస్తారు, ఏం జరగబోతుందో చూడాలి. చూసి విని కూడా ఏమి చేయలేకపోతున్నారు, అది గ్రహించండి ప్రజలు. ఓకే సార్, రైట్ సార్, థ్యాంక్ యూ. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక, రాజకీయ, జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు, అసత్యాలు ఉండవు.
రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.